లోపలికి నొక్కుతూ ఉన్న చోట అంతా వదిలేశారు. మళ్ళీ శ్వాస తీసి లోతుగా ఛాతీని వెలుగులాగా ఒక గుడ్డగా ఇప్పించాలి శ్వాస తీసుకునేటప్పుడు. మళ్ళీ శ్వాస వదలాలి, పొట్ట లోపలికి అనేది మొత్తం వదిలేశారు. మళ్ళీ చేసిన 3-4 అయినా సరే దాని లాభాలు తెలుసుకున్నాం. కరెక్ట్గా చేసే విధానం, ఆసనాలు తప్పుగా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన ముందుగా మీకు మీ పిల్లలకు ఉపయోగపడమైన ఆసనాలే చెప్తాను. మీ చదువు కానీ మీ శారీరక ఎదుగుదలకు కానీ తీసుకుంటూ ఇంజనీరింగ్ బాగా పైకి సాగదీయండి. మన కళ్ళని ఒక దృష్టి నిలిపి ఉంచాలి. ఒక పాయింట్ పైకి రాదు, మనం అటు ఇటు ఊగకుండా స్టేబుల్గా ఉంటాం. మళ్ళీ తల ఖచ్చితంగా రెండు చేతుల మధ్యలో ఉండాలి. ప్రతి సెకండ్ కూడా సాగదీయాలి శరీరాన్ని. శ్వాస వదులుతూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ, ఇంకా లాస్ట్ అమ్మాయి ఇంకొంచెం ఇంకా సాగదీయాలి. శ్వాస వదులుతూ ఆఖరిసారి లాస్ట్ టైం అండ్ హోల్డ్ దట్ పొజిషన్. ఆపండి, అదే పొజిషన్లో ఆగండి, ఆపండి. నేను 6 లెక్క పెడతాను. 6 లెక్క పెట్టే వరకు మీరు 6 శ్వాసలు తీసుకోవాలి. ఒక పాయింట్ చూసుకోండి, అదే స్టార్ పాయింట్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్. కళ్ళు మూసుకోవాలి, కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉంచండి. 2 చేతులు ఓపెన్ చేయి, 2 కళ్ళు క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఒక 10 సెకండ్ల పాటు మీ సహజంగా బ్రెత్ లోపలికి వెళ్తూ వస్తూ ఉన్న బ్రీత్ని అబ్జర్వ్ చేయాలి. ఒక 10 సెకండ్లు జస్ట్ రిలాక్స్ అండ్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. ఈ బెనిఫిట్స్ తెలుసుకుందాం. దీని పేరు తాడాసన. తాడాసన మన శరీరంలో ఇది రక్త ప్రసరణ జరగడానికి ఎంతో ఉపయోగపడే ఆసనం. ముఖ్యంగా చిన్నపిల్లలైతే కణకణం సాగదీయబడడం వల్ల వారి యొక్క శరీరం యొక్క ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది. తొందరగా హైట్ పెరిగే అవకాశం ఉంటుంది. కళ్ళు మూసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్, క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్, లిసన్ మై వర్డ్స్. శ్వాసని గమనించాలి, నా మాటలు వినాలి, అంతే. నడుము నొప్పి కూడా తగ్గిపోతుంది. మన ఇంట్లో అమ్మ వాళ్ళకి, మన ఆంటీ వాళ్ళకి ఎవరికో ఉంటుంది కదా, నడుము నొప్పి తగ్గుతుంది, శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మనము కాళ్ళ వేళ్ళ మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నాం కదా, దానివల్ల ఫోకస్ కూడా పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. మైండ్ కామ్ అవుతుంది. కళ్ళు తెరవండి నెమ్మదిగా. ఇప్పుడు వృక్షాసనం. మీ ఎడమ కాలం తీసి కుడి కాలు మీద, మీ ఎడమ కాలం తీసి కుడి కాలు మీద ఇలా పెట్టండి. శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని కలపండి. ఒకవేళ ఇక్కడ ఎవరికి ఆగలేకపోతే కాస్త కింద పెట్టండి కాలుని. మళ్ళీ సార్ తోటి చూద్దాం. శ్వాస తీసుకుంటూ ఆపండి. 5 శ్వాసలు. 1. శ్వాస తీసుకుంటూ వదలండి. 2 చేతులు సరిగ్గా కలపాలి. దీంట్లో కూడా శరీరాన్ని